దీపాన్ని వెలిగిస్తే ప్రసన్నుడు కావలసిన వాడు నరసింహస్వామి. ఆయన ప్రసన్నుడయ్యాడనుకోండి, యమధర్మరాజు గారిని కూడా ఆదేశించగలడు. ఈయన జోలికి నువ్వు వెళ్ళవద్దు, ఈయన నా భక్తుడు, నా మ్రోలకు వచ్చి ప్రార్థన చేశాడని చెప్తాడు. మృత్యుదేవత నోటి రెండు కోరల చిక్కి బ్రతికినొకవేళ బ్రతుకవచ్చు, కాక శైరింపవచ్చునే కథనమందు అంటారు గయోపాఖ్యానంలో. అట్లా మృత్యుదేవత యొక్క రెండు కోరలకు చిక్కి కూడా జారి కింద పడి రక్షింపబడగలిగినటువంటి గొప్ప స్థితి నరసింహస్వామి వారి యొక్క అనుగ్రహం చేత కలుగుతుంది. ఇవాళ నేను దేవాలయంలో దర్శనం చేసుకుంటున్నప్పుడు ఉగ్ర నరసింహస్వామి వారి సన్నిధానంలో ఉండగా నా దగ్గరికి వయోవృద్ధులు, సంస్కృత విద్వాంసులు, మంచి గ్రంథ రచయిత ఒక మహానుభావుడు వచ్చి, ఒకప్పుడు నాకు రహదారి ప్రమాదం జరిగిందండి, శరీరం అంతా నెత్తురు కారిపోతూ ఇక ఊపిరి ఆగిపోవడం ఒక్కటే, అటువంటి స్థితిలో పడిపోయి ఉండగా నేను ఉంటున్న ఈ ఊళ్ళో ఉన్న నరసింహస్వామిని తలుచుకొని నరసింహ 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 అన్నాను. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు ఓపిక. లేచి నిలబడి నాతో పాటు ప్రయాణం చేస్తున్న సిద్ధాంతి గారు నాలాగే పడిపోయి ఉంటే నరసింహ 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 అనరా అన్నాను. నేను అనలేను అన్నాడు ఆయన. ఆయన ప్రాణములు ఉగ్గడింపబడ్డాయి. నేను బ్రతికి బట్టకట్టాను.